నమస్తే జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విశాఖ జిల్లా పెందుర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు నాగమణిపై ఎంపీటీసీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం. సొంత లాభాల కోసం అభివృద్ధిని పక్కన పెట్టే వలన అవిశ్వాసం అనివార్యమైందని వెల్లడించిన ఎమ్మెల్యే పంచకర్ల. అనారోగ్యంతో పెద్ద ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న తుని ఎమ్మెల్యే యనమల. కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కోటనందూరు తొండంగి మండలం బాధితులకు అందించిన దివ్య. అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే కొనతాల. కుంచంగి గ్రామంలో 27 లక్షల వ్యయంతో అంతర్గత సిమెంట్ రోడ్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన రామకృష్ణ. కోనసీమ గోదావరి రన్నర్స్ అసోసియేషన్ చిన్నం తేజారెడ్డి మణిహంస దంపతుల ఆధ్వర్యంలో ప్రారంభమైన మారథాన్ రన్ కార్యక్రమం. ఉత్సాహభరితంగా సాగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం. విశాఖ జిల్లా పెందుర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు నాగమణిపై ఎంపీటీసీల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆర్డీఓ పర్యవేక్షణలో జరిగిన ఈ అవిశ్వాస తీర్మానం ప్రక్రియ 9 మంది సభ్యులతో ఉత్కంఠభరితంగా సాగింది. సమావేశానికి ముందు ఎంపీటీసీ సభ్యులందరినీ స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్వయంగా ప్రత్యేక బస్సుల దగ్గర నుండి పరిషత్ కార్యాలయంకు తీసుకువచ్చారు. ఈ దిశలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గోరపల్లి శ్రీనివాసరావు ఆర్డీఓను కలిసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై అర్హత వేటు వేయాలని సిఫార్సు చేశారు. సందర్భంగా జరిగిన సమావేశంలో నాగమణి అధ్యక్షురాలుగా కొనసాగడం తమకు సమ్మతం కాదని రాజ్యాంగబద్ధంగా పెందుర్తి మండల పరిషత్కు అధ్యక్షురాలు ఎన్నిక నిర్వహించాలని సభ్యులు ఆర్డీఓను కోరారు. అనంతరం బయటికి వచ్చిన ఎంపీటీసీ సభ్యులను ఎమ్మెల్యే రమేష్ బాబు, ఏపీ ఆయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీలు ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సొంత లాభాల కోసం అభివృద్ధిని పక్కన పెట్టి ఎంపీపీ నాగమణి పనిచేయడంతో సభ్యులందరూ తమరని కోరగా పరిషత్ అభివృద్ధి దృష్ట్యా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. త్వరలోనే అందరూ సభ్యులు కలిసి సమిష్టిగా ఒకరిని అధ్యక్షురాలుగా ఎన్నుకుంటామని ప్రకటించారు. ముఖ్యంగా ఎంపీటీసీ ఎవరైతే సహకరించారో ఈ కార్యక్రమానికి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇదే ఉద్దేశంతో మనం ఈరోజు అవిశ్వాసం పెట్టాము. అలాగే ఎన్నిక కూడా అలాగే పట్టుకొని ఈ రాబోయే 8 నెలల్లో ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాన్ని మేమందరం కూడా కలిసి అభివృద్ధి చేస్తాం. చాలా జాగ్రత్తగా ఉండి మళ్ళీ మీకు ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇదే ఐక్యత, ఇదే కలయిక మేము భవిష్యత్తులో కూడా రేపు ఈ 7గురిలో ఒకరిని ఎంపీపీగా ఎన్నుకోవడం కూడా ప్రక్రియ ఉంటుంది 10-15 రోజుల్లో. అప్పుడు కూడా ఇదే ఐక్యతతో మేమందరం నిలబడి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి మాటిస్తూ, దీన్ని సహకరించే ప్రతి ఒక్క వ్యక్తికి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అనారోగ్యంతో పెద్ద ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆ కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కార్యక్రమంలో సుమారు 6 లక్షల రూపాయల తుని, కోటనందూరు, తొండంగి ప్రాంతాల వివిధ బాధితులకు అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేదవాడిని ఆదుకుంటామని, వివక్షత చూపకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, ఈనుగంటి సత్యనారాయణ, వెలగ వెంకట్రావు, కుర్రా వెంకటరమణ, తమరాన సత్యనారాయణ, తమరాన రామకృష్ణ, ములికి సూరిబాబు, కొయ్య మల్లేష్, చోన్రాజు చిరంజీవిరాజు, ఎర్రబ్బు, సాధనాల నూకరాజు, దండెం నాగు, గాదిరాము తదితరులు పాల్గొన్నారు. చెక్కులు తీసుకోండి.
అనకాపల్లిని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్న మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ సారథ్యంలో మాజీ శాసనసభ్యులు ఏపీయూ ఎఫ్ఐడిసి చైర్మన్ శ్రీ పిలా గోవింద్ సత్యనారాయణ అనకాపల్లి మండలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ కుంచంగి గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్ నిర్మాణం 27 లక్షల రూపాయలతో పనులు చేపట్టి జరుగుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రొంగలవానిపాలెం గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణం 32 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. కూండ్రం గ్రామంలో 77 లక్షల రూపాయలతో పలు గ్రామంలో అంతర్గత రోడ్డు నూతన పంచాయతీ కార్యాలయం అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్-ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చికూర రాము, జనసేన మండల పార్టీ నాయకులు చదరం నాగేశ్వరరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు బాబీ, కోండ్రం సర్పంచ్ నందారం లక్ష్మీ, సూరిబాబు, అదేవిధంగా జనసేన మండల పార్టీ నాయకులు బంటు రవి మరియు గంగుపాము, జగదీష్ మరియు ఇతర కూటమి నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు, పంచాయతీరాజ్ డిఈ వేణుగోపాల్, ఎంపీడీఓ ఆశాజ్యోతి, ఆర్డబ్ల్యూఎస్ వెలుగు, ఎన్ఆర్జీఎస్ ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం భోజనంలో హాస్టల్ వారికి అక్కడ అవినీతి, కోడిగుడ్లు ఇచ్చే దగ్గర అవినీతి, వేల కోట్ల రూపాయలు దొరికి అప్పుడు అంతవరకు ఆగారంటే అక్కడ కూడా ఆగలేదు. ఆఖరికి తిరుపతి దేవస్థానం లడ్డు అంటే ఎంతో ప్రేమగా చాలా జాగ్రత్తగా దాచుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి పిల్ల పాప అందరూ కూడా కూర్చొని ఆ ప్రసాదాన్ని తీసుకుంటాం అంతా. అటువంటి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు. కల్తీ నెయ్యి కూడా కాదు, అసలు నెయ్యే లేదు అందులో. ఇంకా కల్తీ నెయ్యి అంటే ఏ గేదెదో లేదంటే ఏ పందిదో లేదంటే ఏ గుడ్డుదో మాంసం పెట్టి వాటి నుంచి వచ్చేటువంటి కల్తీ కొవ్వు తీసుకొచ్చి కార్యక్రమం చేస్తారు. అలా కాకుండా కెమికల్స్ ఉపయోగించి అక్కడ నెయ్యి వాడేటువంటి కార్యక్రమం చేశారంటే ఎంత అవినీతికి దిగజారిపోయి ఆలోచించండి. దేవుడని కూడా చూడలేదు. అందులో కెమికల్స్ కలిపి నెయ్యి తయారు చేసి లడ్డూలు తయారు చేశారు. ఈ రోజు తగుదమ్మా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చేసిన పాపం వాళ్ళది. ఇంకా భగవంతుడు 11 సీట్లతోనే సరిపెట్టాడు. ఆ భగవంతుడితోనే చెలగాటు వాడుతున్నారు. నేడు వీళ్ళు దేనికి వెనకాడు. ఆఖరికి ఆ ఇంట్లో స్వయంగా వాళ్ళ బాబాయినే వాళ్ళ చేతులతో ఆ కుటుంబ సభ్యులు చంపివేసి పడినటువంటి పరిస్థితి చూసాం మనం. ఎందుకంటే ఘోరం ఎక్కడ ఉందా చెప్పండి. కానీ అది ఎవరు చెప్పారని చెప్పారు ఎలక్షన్ ముందు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నారావారి రక్త చరిత్ర అని ఒక పుస్తకం కూడా రాసి మీకు మీడియాలో అంతా పబ్లిష్ చేసి ఆ ముందేం చెప్పారు? గుడ్డుపోటుతో చనిపోయాడని చెప్పారు. వాళ్ళ పేపర్లోనే వాళ్ళ మీడియాలోనే. తర్వాత ఏమేమి తెలిసింది? గొడ్డలతో నరికివేయబడ్డారని తెలిసిన తర్వాత మళ్ళీ అదే చెప్పారు. అంటే తప్పు చేయకపోతే ఎందువల్ల గుడ్డుపోటుతో అని చెప్పండి. వాళ్ళు కవరప్ చేసుకొని పోలీస్ కేసు అది లేకుండా చేయాలనే రైతుల్లో భాగంగానే ఇవన్నీ చేసిన వాళ్ళు. వీళ్ళు బాబాయిని చెప్పినటువంటి వాళ్ళు ఇక్కడ భగవంతుడి దగ్గర ప్రసాదాల దగ్గర మీకు నెయ్యి లేకుండా కల్తీ నెయ్యితో ప్రసాదాలు చేయడం అనేది ఆశ్చర్యపడేటువంటి విషయం కూడా కాదు. వాళ్ళన్నిటికీ కూడా తెగించని ఉన్నటువంటి వ్యక్తులు. ఈ రోజు మంచి పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజలకు మేలు జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా ఈ పరిపాలనలో ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటా ఎవరైతే లబ్ధిదారులు అందరికీ కూడా మేలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పార్క్ వద్ద ఆదివారం కోనసీమ గోదావరి రన్నర్స్ అసోసియేషన్ చిన్నం తేజారెడ్డి మణిహంస దంపతుల ఆధ్వర్యంలో మారథాన్ రన్ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. 5K, 10K విభాగాల్లో మారథాన్ రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సత్యానందరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు కూడా రన్లో పాల్గొని అందరితో ఉత్సాహం నింపారు. అలాగే 3K రన్ పోటీలను మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ పట్టణాలు, నగరాల్లో మాత్రమే జరిగే మారథాన్ రన్ కార్యక్రమాన్ని రావులపాలెం గ్రామంలో నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. నేటి జీవన శైలిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, వాటన్నింటికీ పరిష్కారంగా డాక్టర్లు, పరిశోధకులు క్రమం తప్పని వ్యాయామం అవసరమని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కుడుపూడి శ్రీనివాసరావు, టౌన్ సిఐ ఎం శేఖర్ బాబు, కూటమి నాయకులు గుత్తుల పట్టాభిరామారావు, కంటంశెట్టి శ్రీనివాసరావు, చిలువూరి సతీష్ రాజు, చిన్నం శ్రీనివాసరెడ్డి, విక్టరీ సంస్థల అధినేత గొలుగూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కోనసీమ జిల్లాలో కోనసీమ రన్ 2026 కండక్ట్ చేశాము. ఈ రన్లో 3K, 5K, 10K మ్యారథాన్స్ కండక్ట్ చేశాము. అన్ని ఏజ్ గ్రూప్స్ బిలో 18, అబోవ్ 18, అలాగే అండర్ 18 కూడా కాంపిటీషన్ కండక్ట్ చేశాము. ఇందులో రావులపాలెం నుంచి అలాగే సరౌండింగ్స్ నుంచి ఆల్మోస్ట్ 1500 పీపుల్ రిజిస్టర్ చేసుకుని ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
ఇక్కడ వచ్చిన ప్రతి పార్టిసిపెంట్కి మేము ఒక టీషర్ట్, మెడల్, బ్యాగ్ ఇవ్వటం జరిగింది. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశాము. సిటీకి ఒక 1% కూడా ఎక్కడ సిటీస్లో జరిగే మ్యారథాన్స్కి 1% కూడా తగ్గకుండా ఇంకా బాగా ఇక్కడ కండక్ట్ చేసాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంత గ్రాండ్ సక్సెస్ ఈ ప్రోగ్రామ్ని, ఈ మ్యారథాన్ని, ఈ కోనసీమ రన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రావులపాలెం ఈనాడు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అంటే మరి నిర్వాహకులు, యువత, మరి నిర్వాహకుల్ని హృదయపూర్వకంగా ఒకసారి చప్పట్ల ద్వారా మీరందరూ కూడా అభినందించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. మరి నిర్వాహకులతో పాటు నేవీ, మిలిటరీకి సంబంధించిన సోదరులు కూడా, వారు కూడా ఈ కార్యక్రమానికి సహకరించడం, ముందుకు రావడం, చక్కగా ఈ కార్యక్రమాన్ని మన రావులపాలెం అంటే మనం ఇంకా పట్టణమో లేదా గ్రామమో చెప్పుకోలేని పరిస్థితి మనం, ఎందుకంటే ఇంకా పంచాయతీలో ఉంటాం మనం. అటువంటి మన రావులపాలెంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉంది. ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా నేను కూడా గర్వపడతా ఉన్నాను. ఒక మంచి కార్యక్రమం ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నందుకు. అదే కాకుండా 18 సంవత్సరాల పైబడిన వారు, 18 సంవత్సరాల లోపు వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్వాహకులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ వారు చెప్పిన తర్వాత నేను ఇక్కడ విషయాలు గమనించి 18 సంవత్సరాలు దాటిన వారు, లోపు వారే కాకుండా కోనసీమ రన్ను చాలా సూపర్ సక్సెస్ అయింది. ఆర్గనైజర్స్, అలాగే ముఖ్యంగా తేజారెడ్డి, ఈ కార్యక్రమం రావులపాలెంకే ప్రతిష్ఠగా జరగడం జరిగింది. 1500 మంది పాల్గొన్నారు. అలాగే ఒక 1000 మంది సపోర్ట్గా కూడా వచ్చారు. చాలా కన్నుల పండుగగా ఇక్కడ జరగడం జరిగింది. మరి 10, 5, 3 కూడా అందరూ కూడా దీంట్లో అందరూ కూడా పాల్గొన్నారు. మరి ఇది ప్రతి సంవత్సరం కూడా రావులపాలెంలో నిర్వాహకులు కొనసాగిస్తూ అంటున్నారు. చాలా సంతోషం. చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని మరి చేసిన ఆర్గనైజర్స్ అందరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వికసిత్ భారత్ విబిజీ రామ్జీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. విశాఖ డైరీ డైరెక్టర్, అనకాపల్లి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు చెరగడం శంకర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సబ్బవరం బీజేపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, బీజేపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త, బీజేపీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకట్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సందర్భంగా కుమారస్వామికి బీజేపీ నేతలు, రైతులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన ర్యాలీలో అధిక సంఖ్యలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర జనరల్ సెక్రటరీ వైవి సుబ్బారావు, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ ఈర్లె శ్రీరామ్మూర్తి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లె రామునాయుడు, సబ్బవరం మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులు గంప నరసింగరావు, జీఎస్ మండల చక్రవర్తి, ఎస్సీ మోర్చా అధ్యక్షులు కోటివాడ సామ్రాట్ కుమార్, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ రెడ్డి రామునాయుడు, అనకాపల్లి జిల్లా బీజేపీ ఐటీ వింగ్ జాయింట్ కార్యదర్శి ప్రభు కుమార్, దొడ్డి రామునాయుడు, మోహన్, ఆకాష్, పర్లబాబి, గొంప ముత్యాలనాయుడు, చౌకాకుల ప్రసాద్, ఆదిరెడ్డి శ్రీకాంత్, రాజాన నాయుడు మరియు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అది 3 జిల్లాలకు సంబంధించి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలు, ఈ జిల్లాలకు సంబంధించి తాగునీరు, సాగునీరు అందించే ఆశయంతో ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే దాన్ని ఇవాల్టి వరకు కూడా ఈ రైతులకి మేలు చేకూరకపోగా దాని విషయంలో రైతులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏదైతే ఏ ఆశయం కోసం అయితే ఆ స్థాపన జరిగిందో ఆ ఆశ నెరవేరేట్టుగా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆలోచన చేస్తుంది. అట్లాగే బీబీజీ రామ్జీకి సంబంధించి కూడా లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు జరుగుతున్నాయి ఇవాళ. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా రావాల్సిన జాబ్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఈ గ్రామానికి 300, 500, 1000 మంది జాబ్ కార్డు హోల్డర్స్ ఉంటే దాంట్లో సుమారుగా 60%, 70% మాత్రమే ఆ పనికి వెళ్తున్నప్పటికి కూడా 90% పనికి జరుగుతున్నట్టుగా చెప్పి ఆ డబ్బులు ఈ విలేజ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించిన వీళ్ళు కానీ అధికారులు కానీ అవినీతి జరుగుతుంది.
ఈ అవినీతిని అరికట్టడం కోసం నరేంద్ర మోడీ గారు దీనిని పూర్తిగా మార్పులు చేర్పులతో జరిగింది. ఇవాళ ప్రస్తుతం 100 రోజుల నుంచి 125 రోజుల పాటు పెంచడం జరిగింది. 125 పెంచడమే కాక ఈ ఉద్యోగిట్లాగా డబ్బులు ఇవ్వకుండా కాకుండా 15 రోజులకు ఒకసారి వారి అకౌంట్లో పడుతుంది. దీన్ని డిజిటలైజేషన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అవినీతి రహిత ఏదైతే పేదలకి అందాలో అందేట్టు ప్రయత్నం చేస్తారు. దీనికి కేంద్ర ప్రభుత్వం 307 రూపాయలు ప్రకటిస్తే ఈ రాష్ట్రంలో ఎవరు రైతు కూలీ కూడా ఈ చెరువు పని ఉపాధి పనికి వెళ్ళే కూలీలకి ఎక్కడ కూడా 300 రూపాయలు ఇవ్వట్లేదు. కానీ రికార్డులో మట్టికి 307 రూపాయలు ఇస్తున్నట్టుగా జరుగుతూ ఉంది. దీనికోసం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం హక్కులు ఉండాలనే ఉద్దేశంతో 60-40 అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. గతంలో లాగా కాకుండా ఏదో గట్టులు తవ్వటం, చెరువులు తవ్వటం, వాళ్ళు పూడవటం కాకుండా ఇవాళ గ్రామ సచివాలయం ఆధారం చేసుకొని నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చెర్లోపాలెం పంచాయతీ శివలక్ష్మీపురంలో శ్రీ 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 అడవిరాజుల బాబు జాతరను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పార్టీలకు అతీతంగా చేపట్టిన ఈ పండుగను మహిళలు స్వామివారిని దర్శించుకుని ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ ప్రాంగణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం వనభోజనాలు చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే బృహత్తర కార్యక్రమం జనతా వారధి అని బీజేపీ సీనియర్ నేత శ్రీకాకుళం జిల్లా జనతా వారధి కన్వీనర్ చింతు పాపారావు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరం ఎదుట కలెక్టర్ నిర్వహించే గ్రీవెన్స్ సెల్ ఎదుట బీజేపీ సారథ్యంలో గత 5 వారాలుగా నిర్వహిస్తున్న జనతా వారధి ప్రోగ్రాం పకడ్బందీగా నిర్వహించారు. ఈ వారం ఎక్కువ సంఖ్యలో వితంతు, వృద్ధాప్య పింఛన్లు, భూమి సమస్యలు, తాగునీటి సమస్యలు, వికలాంగుల పింఛన్లు మొదలైన ప్రధాన సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించామని వీటిని చివరగా జిల్లా కలెక్టర్కు అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలో జనతా వారధి ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరవేయడానికి జనతా వారధి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అంతకన్నా ముందు పలువురు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇంతకుముందు ఇక్కడ గ్రీవెన్సర్లో మా ధాన్యం అక్కడ మా సచివాలయంలో టొక్ షీట్లు కొట్టడం లేదని తెలియజేయడం అయింది. అప్పుడు పాస్బుక్ జిరాక్స్ కూడా పెట్టాము. ఏమో అని నిరుడు అమ్మే ధాన్యం ట్రక్ షీట్లు 1 బిల్ కూడా ఈసారి పెట్టి మన జనతా ఏంటో ఇది ఈ జనతా పార్టీ వారి జనతా వారధి వారికి సంప్రదించి వీళ్ళ తరపున వీళ్ళని చెప్పి మళ్ళీ రెండోసారి పెట్టడం అయింది. ఈ సమస్య వెంటనే నాది పరిష్కరిస్తారని కోరుతున్నాను. పార్టీ రాష్ట్ర రథసారథి శ్రీ పీవీఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీపురం తేజేశ్వరరావు గారి సూచనతో గత జనవరి నెల 5వ తేదీన ప్రారంభించినటువంటి ఈ యొక్క జనతా వారధి, ఈ జనతా వారధి అంటే ప్రభుత్వానికి ప్రజలకి సంధానకర్తగా ఏవైతే అనేక సమస్యలు మన శ్రీకాకుళం జిల్లాలో సామాజిక సమస్యలు కానివ్వండి, వ్యక్తిగత సమస్యలు కానివ్వండి, ఈవేళ కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి నిధులు కేటాయించడం జరుగుతుంది. అయితే గతంలో కాకుండా ఈ కూటమి ప్రభుత్వం టైంలో మరి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి అన్ని నిధులు కూడా సక్రమంగా ప్రజలకి అందాలి, నిధులన్నీ కూడా సద్వినియోగం కావాలి, ఒక పారదర్శకంగా, ఒక ట్రాన్స్పరెన్సీగా, ఒక అకౌంటబిలిటీగా మరి గ్రామాల్లో పనులు జరగాలనే ఉద్దేశంతో ఇంకా ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే నిధులు మంజూరైనప్పుడు కూడా పనులు కావడం లేదో, ఎక్కడైతే మొండి సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలు మా దృష్టికి, భారతీయ జనతా పార్టీ దృష్టికి తెచ్చినట్లయితే ఈ జనతా వారధి కార్యక్రమం ద్వారా జిల్లా పరిషత్తులో ప్రతి సోమవారం కూడా ఈ యొక్క స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి నేను పలాస మండలం నుంచి వచ్చాను. జిల్లా పరిషత్ ఆఫీస్కి కలెక్టర్ గారికి తెలియజేయడానికి వచ్చాను. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి దగ్గర లెటర్ రాపిస్తున్నాను. నాకు బతకడానికి మరి ఈ లోన్ ఇప్పిస్తారని
కోరుకుంటున్నాను. మరి నరేంద్ర మోడీకి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇట్లు సెలవు. నమస్కారం అండి. నేను జనతా వారిది కో కన్వీనర్ శ్రీకాకుళం జిల్లా. ఈ కార్యక్రమం అంతా జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. మాకు ఈ కార్యక్రమం జనతా వారిది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటమిని బలోపేతం చేయడానికే మా ఈ కార్యక్రమం. మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అవడం వల్ల మా పని కూడా మేము కొంత చేయాలి. అక్కడ ముఖ్యమంత్రి వాళ్ళు ఆయన 80% పనిచేస్తుంటే మా పార్టీ తరఫున కూడా 20% పనిచేసి ఈ ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి చేరువ చేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ తమ పాత్ర వహించి ఇందులో ఈ కార్యక్రమం పెట్టింది. ఇది పివిఎన్ మాధవ్ గారు పెట్టారు, మా రాష్ట్ర అధ్యక్షులు. ఆయన చెప్పి మనం కూడా పనిచేయాలి, ప్రజలకు అన్ని వెళ్ళాలి. దానివల్ల మనం మామూలుగా ఉండడానికి కాదు, మనం కూడా భాగస్వాములే. కాబట్టి కూటమి బలోపేతానికే దీని లక్ష్యం, దాని ప్రధాన లక్ష్యం అన్నమాట. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి ఆ విధంగా చేయమని మాకు ఆదేశాలు. అది దీనివల్ల ఉపయోగాలు ఏమన్నా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నగరం గ్రామంలో పవన్ ఆరోగ్య భరోసా మెడికల్ క్యాంపును ప్రారంభించిన శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ. నగరం గ్రామంలో నిర్వహించిన పవన్ ఆరోగ్య భరోసా కార్యక్రమంలో ముఖ్యమంత్రి పవన్ పేరు మీద పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడం కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పేదలకు వైద్యం అందని దిశగా ఉంటుందని, ఈ క్యాంపు వల్ల పేద ప్రజలకు వైద్యం అందుతుందని గిడ్డి సత్యనారాయణ తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల వారు ఈ వైద్య పరీక్షలు చేయించుకుని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కిమ్స్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు, కిమ్స్ వారు అడిగిన వెంటనే వైద్య సిబ్బందిని పరికరాలను అందించి పేదలకు సహకరించాలని తెలిపారు. కళ్లకు సంబంధించిన పరీక్షలు, ఈసీజీ, రక్త పరీక్షలు వంటి ఆరోగ్య పరికరాలతో ఉచిత వైద్య శిబిరం ద్వారా ఎంతో మందికి వైద్యం అందుతుందని, కళ్లద్దాలు పంపిణీ ఉచితంగానే ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ సిబ్బంది పాల్గొని మందులు, కళ్లజోళ్లు, జనరల్ మెడిసిన్స్ పరీక్షలు నిర్వహించడం చాలా గర్వంగా ఉందని వారిని కిమ్స్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమం ఇలాగే విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, కిమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పవన్ అన్న ఆరోగ్య భరోసా కింద ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొట్టమొదటిగా గన్నవరం మండలంలో చేశాం. అది మరలప్పుడు అంబాజీపేట, అయినవెల్లి, ఈ మామిడి కుదురు 4 మండలాల్లో కూడా ప్రత్యేకించి ఈ పేద బడుగు బలహీన వర్గాలు వారు హాస్పిటల్కి వెళ్ళి వారికి ఉన్నటువంటి సమస్యల్ని తీర్చుకోలేరు కాబట్టి ప్రత్యేకించి ఈ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇది ఏర్పాటు చేసినటువంటి విషయం. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన పేరు మీద ఈ ఆరోగ్య భరోసా పెట్టడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఎలక్షన్స్కి ముందు ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా కూడా వారి ఆరోగ్య సమస్యలు, నీటి సమస్యలు, రోడ్డు సమస్యలు చెప్పడం జరిగింది. వారు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని నేను గమనించి అవి నోట్ చేసుకుని ఒక్కొక్కటిగా ఆ సమస్యలన్నీ తీర్చడం జరుగుతుంది. అందులో మొట్టమొదటిగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రోడ్ల విషయంలోనూ ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుని అవి డెవలప్మెంట్ చేయడం జరిగింది. వాటి తర్వాత తాగునీటి సమస్యను పరిష్కరించడం జరిగింది. ఇప్పుడు మరలా ఆరోగ్య సమస్యను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వారి యొక్క సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా గమనించి దీంట్లో ఉన్నటువంటి మీ యొక్క సమస్యల్ని ఈ డాక్టర్స్ ముందు నుంచి పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అయితే ఇందులో ఒక విషయం మీకు చెప్పాలి. ఈ పవన్ అన్న ఆరోగ్య భరోసా గురించి కిమ్స్ యాజమాన్యాన్ని అడగగానే వారు నా యందు నమ్మకం ఉంచి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరుపాకలోని ఏలేరు నది తీరాన వెలిసిన పుణ్యక్షేత్రం భక్త చైతన్యంతో పులకరించింది. ఇరిపాక శివకేశవుల క్షేత్రంలో ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు 3 రోజుల పాటు జరుగుతున్న దైవ కార్యక్రమాల్లో భాగంగా 2వ రోజు ఆదివారం నాడు శ్రీరామ సత్యనారాయణ స్వామివారి సామూహిక వ్రత మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జ్యోతుల నవీన్, తోట సర్వారాయుడు దంపతులు, స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మణి దంపతుల పర్యవేక్షణలో అన్నవరం దేవస్థానం వారి సహకారంతో ఈ వ్రత మహోత్సవం జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమ పూజాపీఠంపై కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు, అలాగే ఎమ్మెల్యే కుమార్తె తోట సునీత, సర్వారాయుడు దంపతులు కూర్చొని శాస్త్రోక్తంగా వ్రతాన్ని ఆచరించారు. ఈ సామూహిక వ్రత మహోత్సవంలో నియోజకవర్గం నలుమూలల నుంచి సుమారు 700 జంటలు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కూటమి నాయకులు, అన్నవరం దేవస్థానం వేద పండితులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని శివకేశవుల దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమోగింది.
మళ్ళీ రెండో దఫ ఎవరైతే మిగిలిపోయినటువంటి భక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు వ్రతం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. వచ్చి లైన్లో కూర్చుంటే మరి మళ్ళీ వ్రత కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఆ అవకాశాన్ని మాకు కల్పించమని చెప్పి కోరుకుంటున్నాం. అందరూ వచ్చిన ప్రతి భక్తులు కూడా వ్రతం చేసుకున్న వారు కానీ చెయ్యని వారు చేసుకునేటువంటి వారు కానీ అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళాలి. ఇది దైవ ప్రసాదం. ఈ ప్రసాదాలు తీసుకుని వెళ్ళాలని చెప్పి పదే పదే నేను కోరుకుంటున్నాను. సత్యాస్తు వేదోక్తం పరిపూర్ణమాయుష్యమస్తు ఆచంద్రార్థం వంశాభివృద్ధిరస్తు రాజకీయత్వారే సర్వాయుష్యవృద్ధిరస్తు రాజకీయత్వారా దయచేసి అర్థం చేసుకోండి శీఘ్రమే ఉన్నత పరివ్యాభివృద్ధిరస్తు సర్వమంగళాభివృద్ధిరస్తు మళ్ళీ ఎవరు ఇలా రాకండి, అలాగే వెళ్ళిపోవాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించిన విజయేంద్ర ప్రసాద్ గారు. ప్రసిద్ధి చెందిన తెలుగు సినీ రచయిత కోడిరి వెంకట విజయేంద్ర ప్రసాద్ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. సుప్రసిద్ధ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇతని కుమారుడు. ఇష్టం కొద్దీ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని చూసిన అవకాశం దొరికింది. చాలా కళగా ఉంది, చాలా బాగుంది. అందరూ కూడా తప్పనిసరి వచ్చి స్వామివారిని దర్శించుకుని మీ కష్టాలు తీర్చుకోండి. తప్పనిసరిగా తీరుస్తాయి మీ కష్టాలు. లక్ష్మీ నరసింహ జయ మగ్గాక, జయ మగ్గాక, జయ మగ్గాక. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ సభ్యులు స్థలదాతలను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు విచ్చేసి స్థలదాతలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య బృందం యొక్క సేవలు కొనియాడారు. అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందించడం పట్ల వారిని ప్రశంసించారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు చేసి వారికి ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపారు. స్థలదాత మనవడు మాట్లాడుతూ పునాది రాయి వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగానే మిగిలిపోయింది తప్ప అభివృద్ధికి నోచుకోలేదని, ఈ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ ప్రెసిడెంట్ లక్కకుల బాబ్జీ, సంఘ సభ్యులు గాడి ప్రసాద్, షేక్ మీరాబాయి, దాప గోపి, పల్ల రామకృష్ణ, పంపరబోయిన ఎర్రయ్య, నందిక జాన్, విక్టర్, పల్ల కిషోర్, కడితి నూకరాజు, తోలెం ప్రసాద్, డాక్టర్ యామిని, కావ్య, డాక్టర్ సుధాకర్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మేము చేసే కార్యక్రమంలో చాలా మంది దాతలు దీనికి సహాయపడుతున్నారండి. ఇది మా ఒక్కరిదే కష్టం కాదు, ఇది చాలా మంది దాతలు. మేము అడగగానే ప్రతి ఒక్కరు కూడా నెలకు మాకు సరిపడా డబ్బులు ఇచ్చి ఇంకా చాలకపోతే ఇంకా ఇవ్వడానికి కూడా ముందుకున్నారు. వారందరికీ కూడా మా కృతజ్ఞతలు. అలాగే 1965 నుంచి 60 నుంచి కూడా ఈ ఆసుపత్రి పిహెచ్గానే అంటే 6 పడకల ఆసుపత్రిగానే నిలబడిపోయింది. ఇప్పటికి దాదాపు 65 సంవత్సరాలు అవుతుంది. అటు నర్సీపట్నం ఇటు తుని తప్ప మిగతా మన హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ ఇప్పుడు వచ్చి జరగలేదు. కాబట్టి ఇక్కడ లోకల్ ఉన్న నాయకులతో మేము నమస్కారాలు చేస్తున్నామండి. ఇది 30 పడకల హాస్పిటల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన కోటనందూరు మండలంలో ఏకైక పిహెచ్సి ఏదైనా ఉందంటే మన కోటనందూరు గ్రామంలో 65 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు పెద్దలు తేనె నోకే గారు ఉదారంతో ఎంతో గొప్ప మనసు చేసుకుని 2 ఎకరాల స్థలాన్ని మన హాస్పిటల్కి బహుకరించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 65 సంవత్సరాల కాలం నుంచి కూడా మన హాస్పిటల్ ఎంతో అభివృద్ధి చెందుతూ ఇక్కడ ప్రతి గవర్నమెంట్ సపోర్ట్తో మనం పిహెచ్సి కట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా మనకి జీవితంలో ఏది ముఖ్యం అంటే డబ్బు, స్థలం, పొలం కాదు, మన ఆరోగ్యమే ముఖ్యం. ఆరోగ్యం బాగుంటేనే మనందరం ఆనందంగా ఉంటాం. ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పూర్వీకులు పెద్దలైనటువంటి ఎంతో పెద్ద మనసుతో మనకి ఈ స్థలాన్ని ఉచితంగా బహుకరించడం జరిగింది. కాబట్టి వారి కుటుంబ సభ్యుల్ని మనం సన్మానించుకోవడం అనేది ఎంతో గర్వకారణంగా భావిస్తూ ఈరోజు అల్లూరు సీతారామరాజు కమిటీ తరపున మనం ఈ తేనేవారి కుటుంబ సభ్యుల్ని మనం ఎంతో ఘనంగా సన్మానించుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల హాస్పిటల్ స్థాపించిన రోజు ఈ ఫిబ్రవరి 9వ తారీఖు
అలాగే ప్రతి నెల కూడా గర్భిణీ స్త్రీలకు అనేక రకాలైన పరీక్షలు చేసి ఈ 9 నెలల కాలంలో ఎంతో చక్కగా చూసుకుంటూ వారందరూ మంచి చెట్లు చూసుకుంటూ ఈ కమిటీ వారి తరపున ప్రతి నెల 9వ తారీఖున పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. కాబట్టి కమిటీ వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న కమిటీ సభ్యులు సుమారు 200 మంది పైన ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సాధారణ రోజుల్లోనే హెవీ ట్రాఫిక్లో పిఠాపురం పాదగయ క్షేత్రం హైవే జంక్షన్ వద్ద ప్రమాదాలు జరుగుతుంటాయని, అలాంటిది శివరాత్రి నేపథ్యంలో అక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటుకు అధికారులు ఏ విధంగా అనుమతులు ఇచ్చారని బీఎస్పీ పిఠాపురం ఇన్ఛార్జ్ కండవిల్లి లోవరాజు, సిపిఎం జిల్లా నాయకుడు కోనేటి రాజు ప్రశ్నించారు. ప్రజలు మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులు ఎటువంటి ప్రమాదాలకు ఇబ్బందులకు గురి కాకుండా పాదగయ క్షేత్రం హైవే జంక్షన్ వద్ద ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్ను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని వారు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుకు వినతి పత్రం అందించారు. జై భీమ్. నా పేరు కండవల్లి లోవరాజు. నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ మీడియా మిత్రుల ద్వారాగా తెలియజేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా మన కుక్కుడేశ్వర స్వామి గుడి మహాశివరాత్రి పురస్కరించుకుని ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి మా పిఠాపురం భక్తులందరూ కూడా రాష్ట్ర నలుమూలల నుంచి పిఠాపురం శివరాత్రికి కుక్కుడేశ్వర స్వామి గుడికి దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అలాగే మన పిఠాపురం హైవేకి చేసుకున్న గుడి నేషనల్ హైవే, దాని పక్కనే ఎగ్జిబిషన్కి పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి అక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఇటు సోమలకోట, ఇటు కాకినాడ, ఇటు పిఠాపురం ఊళ్ళోకి అక్కడే 4 రోడ్ల జంక్షన్లోనే ఉత్తప్పుడే చాలా ట్రాఫిక్కి చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా అసలు లేకుండా ఉంది. దీని పట్ల పోలీసులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి. అలాంటి ప్లేస్లో ఎగ్జిబిషన్కి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారనేది మాకు అర్థమవుతలేదు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తుల్ని మనం సేఫ్గా చూసుకోవాలంటే అక్కడ పెట్టిన పార్కింగే సరిగా లేనప్పుడు అయితే ఈ ఒక్క శివరాత్రి పవిత్రతకి మన భారతదేశంలోనే మరి సెకండ్ కాశీ అనే పేరు కూడా మరి పేరు పొందింది. ఇటువంటి సెకండ్ కాశీ అనే దాని మీద చాలామంది భక్తులు మరి విస్తారంగా రావడం జరుగుతుంది. దాని మీద ఏంటంటే ఎటువంటి సౌకర్యాలకి ఇబ్బంది అయినప్పటికీ కూడా చాలా బాధలు పడతారు. కాబట్టి అక్కడ ముందుగా ఎందుకంటే ఈ పార్కింగ్ ప్లేస్గా అనేక వాహనాలు అక్కడ పెట్టుకుంటేవారు. ఇవాళ ఎగ్జిబిషన్ పేరు మీద అక్కడ పెట్టిస్తే ఆ ఎగ్జిబిషన్ వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇస్తే మళ్ళీ ఇక్కడికి ఎవరిని రానివ్వకుండా చేస్తారు. కాబట్టి ఎగ్జిబిషన్ అక్కడ ఆపేసి మరి ముఖ్యంగా కలెక్టర్ దీని మీద చర్య తీసుకోవాలి. ఎంఆర్ఓకి వెంటనే పర్మిషన్ ఇచ్చి దీని మీద కమిషనర్కి చెప్పి వెంటనే ఆ ఎగ్జిబిషన్ ఆపి వచ్చిన భక్తులకి మరి మహాశివరాత్రికి వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా వాళ్ళని కాపాడి వాళ్ళు జాగ్రత్తగా ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు కోనేటి రాజు, సిపిఎం పార్టీ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఉద్యోగుల సమస్యలన్నింటినీ రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రస్తావించి పరిష్కార మార్గం చూపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పిఠాపురం యూనిట్ అధ్యక్షులు గెద్దడ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసంలో జరుగుతున్న గ్రీవెన్స్ సెల్లో ప్రభుత్వ ఉద్యోగి సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. పిఠాపురం నియోజకవర్గ 5-మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్కు గెద్దడ శ్రీనివాస్ ఉద్యోగుల సమస్యపై వినతి పత్రం అందజేశారు. సందర్భంగా గెద్దడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిఠాపురం తాలూకా యూనిట్ సభ్యులందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ముఖ్యంగా మా రాష్ట్ర నాయకులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారి పిలుపు మేరకు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్క ఎమ్మెల్సీ గారికి మన ప్రభుత్వ ఉద్యోగుల తరఫున అనగా మన ప్రభుత్వ ఉద్యోగులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అందులో ఆర్థిక అంశాలు, అదేవిధంగా ఆర్థికేతర అంశాలు అనగా ఆర్థిక అంశాల నిమిత్తం మనకి పిఆర్సి మరి త్వరితగతిన ఇచ్చే విధంగా, డిఏ బకాయిలు ఏ అయితే ఉన్నాయో 2023 నుంచి కూడా అవి త్వరితగతిన మనకి చేరే విధంగా, మరియు ఆర్థికేతర అంశాలు ఈ జీపీఎస్, సిపిఎస్
వాటిని రద్దు చేసి మరి ఓపీఎస్లోకి మారుస్తామని ఈ ప్రభుత్వం వారు మనకి హామీ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని కూడా త్వరితగతిన అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఉద్యోగులకి రావాల్సిన బకాయిలు ఏవైతే దాదాపు ఇప్పటి వరకు ఒక 25,000 కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయి. అదే మరి ఈ సంవత్సరం ఆఖరికి అవి 35,000 కోట్ల వరకు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బకాయిల్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉద్యోగులకి ఒక ఇళ్ల స్థలాలు కేటాయించడం ద్వారా అయితే ఇంకే రకమైన దీని ద్వారా కూడా ఈ మన సంఘం కొన్ని సిఫార్సుల్ని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. వాటిని ప్రభుత్వం వారు వినతిపత్రం అందించడానికి మన పిఠాపురంలోని ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి రావడం జరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సభ్యులందరూ కూడా మరి ఈ పత్రాన్ని ఇన్ఛార్జి గారైన కిషోరి గారికి అందించడం జరిగింది. కనుక ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందిస్తారని ఒక సంఘం తరపున కోరి ప్రార్థిస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖ జిల్లా పెందుర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు నాగమణిపై ఎంపీటీసీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం. సొంత లాభాల కోసం అభివృద్ధిని పక్కన పెట్టే వలన అవిశ్వాసం అనివార్యమైందని వెల్లడించిన ఎమ్మెల్యే పంచకర్ల. అనారోగ్యంతో పెద్ద ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న తుని ఎమ్మెల్యే యనమల. కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కోటనందూరు, దొండంగి మండలం బాధితులకు అందించిన దివ్య. అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే కొనతాల. కుంచంగి గ్రామంలో 27 లక్షల వ్యయంతో అంతర్గత సిమెంట్ రోడ్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన రామకృష్ణ. కోనసీమ గోదావరి రన్నర్స్ అసోసియేషన్ చిన్నం తేజారెడ్డి, మణిహంస దంపతుల ఆధ్వర్యంలో ప్రారంభమైన మారథాన్ రన్ కార్యక్రమం. ఉత్సాహభరితంగా సాగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.